ఈరోజు మొదటిగా యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయువాడని 147వ కీర్తన 2వ వచనంలో ఉంది. యెరూషలేమును కట్టువాడు, ఆయన సమస్తమును కట్టువాడని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం మీరు చూసినప్పుడు ఆయన సమస్తం కడతాడు. యెరూషలేమును కడతాడు, ఆయన మన జీవితాలు కడతాడు, మన కుటుంబాలు కట్టగలడు, మన సంఘాన్ని కట్టగలడు, పడిపోయిన వాటన్నిటిని కూడా తిరిగి ఆయన నిర్మాణం చేయగలడు, తిరిగి నిలబెట్టగలడు. ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో హెబ్రీ 3:3 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడం, సమస్తమును కట్టినవాడు దేవుడే, సమస్తము కట్టేవాడు దేవుడై ఉన్నాడు. అంటే 127వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము లేదు. అంటే ఏదైనా కట్టాలంటే దేవుడు కావాలన్నమాట. ఆయన సమస్తము కట్టువాడు. చాలామంది విడిపోయిన కుటుంబాలు ఇక్కడికి వస్తుంది, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ప్రార్థన చేస్తాం, దేవుడు ఆ ప్రార్థనలు వింటాడు. ఆ విడిపోయిన కుటుంబాలను తిరిగి దేవుడు కడుతూ ఉన్నాడు. ఒకసారి నాకు గుర్తుంది, 18 సంవత్సరాలు అయింది విడిపోయింది భార్యాభర్తలు. అప్పుడు శిలువ ధ్యానాలు ఇక్కడ జరుగుతుంది. ఆమె ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చింది. సంఘమంతా కలిసి ప్రార్థన చేసినాం. 18 సంవత్సరాలు విడిపోయిన కుటుంబం ప్రభు మహాకృప ద్వారా తిరిగి కట్టబడింది. దేవునికి స్తోత్రం. అబ్రాడ్ నుండి ఒక అతను వచ్చినాడు. వచ్చి మరి నాకు వందనాలు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 6 సంవత్సరాలు వారి కుటుంబం విడిపోయింది. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. పిల్లలు ఆమెతోనే ఉన్నారు. కానీ ఇక్కడ చాలా ప్రార్థనలు చేసినాం అతని కొరకు. చాలా ఆశ్చర్యం ఏంటంటే 5.5 సంవత్సరాల దూరం ఉన్నారు ఆమె, కానీ ఆమెలో దేవుడు కార్యం చేసి ఆమె మనసు మార్చి ఆమె పిల్లలు తిరిగి వచ్చేసినారు. దేవునికి స్తోత్రం. అలాగే నేను చాలా సాక్ష్యాలు ఇక్కడ విన్నాను. దేవుడు ప్రార్థన విని ఆయన విడిపోయిన వారిని తిరిగి సమకూర్చి వారి గృహాన్ని కడతాడు. ఆయన సమస్తము కట్టువాడు అనే జ్ఞానం మనకు ఉండాలి. యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు దేవుడు నెహెమ్యాను లేవనెత్తి 52 రోజుల్లోగా యెరూషలేము గోడలు తిరిగి నిర్మాణము చేయబడిందండి. మందిరాన్ని దేవుడు కట్టగలిగినాడు. శత్రువులు వచ్చి యెరూషలేము మందిరమును ధ్వంసం చేసినప్పుడు తిరిగి దేవుడు దాన్ని మరి తన దాసులను నిలబెట్టి కట్టించినాడని మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తం కడతాడు. పేతురుతో అంటాడు కదా, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని మత్తయి సువార్త 16:18లో మనం చూస్తున్నాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో మనం పడిపోయిన అనుభవం ఉన్నా భయపడొద్దు. తిరిగి దేవుని సహాయం కోరినప్పుడు పడిపోయిన వారిని అందరినీ తిరిగి లేవనెత్తాడు. పడిపోయిన జీవితాలను తిరిగి కడతాడు. ప్రార్థన జీవితాలు పడిపోతే తిరిగి దేవుడు ఆ ప్రార్థన జీవితాన్ని కట్టగలడు. దేవునికి స్తోత్రం. ఆయన మరి నిన్ను తప్పకుండా కట్టగలడు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయము 19-21 వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2:19-21 కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. పెద్ద మరి దేవుని సంకల్పము, దేవుని చిత్తం మనమందరం ఒక ఇంటి వలె కట్టబడాలి అని అంటున్నాడు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. యేసుప్రభు శిష్యులతో అంటారు, మీరేం కలవరపడకండి, నేను మీ కొరకు పరలోకంలో అనేక నివాసములను మరి సిద్ధం చేస్తున్నానంటే మన స్థిరమైన నివాసము పరలోకం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అక్కడ మన కొరకు అనేక నివాస స్థలములు కట్టబడుతుందని మనకు అర్థమవుతుంది. అంటే ఈ జీవితాలు పాడైపోవడం దేవుని చిత్తం కాదు, పడిపోవడం దేవుని చిత్తం కాదు. ఒకసారి మనం రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత అలా సగం కట్టబడి వదిలివేయబడకుండా తిరిగి పూర్తిగా చక్కగా నిర్మాణం
ఆయన భవనాలను చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. మొట్టమొదటి అడుగుతాం, ఎవరు కట్టినారు ఈ ఇల్లు, ఇది ఎవరికి చెందింది అని అడుగుతాం కదా. అలాగే మన జీవితాలు చూసినప్పుడు కూడా కట్టిన దేవునికి మహిమ రావాలి, దేవునికి స్తోత్రం. మన జీవితాలు కట్టినాడు కదా ఆయన, మనం కూడా మన జీవితాల్లో కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యోహాను 14:2-3లోనే ఉంది మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. కనుక ఈ లోకంలో మన జీవితాలు చక్కగా కట్టబడి, అంటే ప్రభు సహాయం ద్వారా మనం కట్టుకుంటున్నాం. మన జీవితాలు ఒక ఇంటి వలె కట్టబడుతున్నాం. క్రీస్తే దానికి మూలరాయిగా ఉన్నాడు. మన విశ్వాస జీవితం కట్టబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 21:10-27 మీరు చదివితే మన నివాస స్థలం ఏ విధంగా కట్టబడుతుంది. ప్రకటన 21:10 కొన్ని వచనాలు, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చటం నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేవి. ఇశ్రాయేళ్ల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలు 12 పేళ్ళు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను మరి ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఇంకా దీని గురించిన వివరణ మీరు చదువుకోవచ్చు. అంటే ఎంత అద్భుతమైన పరలోక పట్టణం మన కొరకు నిర్మాణం అవుతుంది. ప్రతి విశ్వాసి జీవితం అంత అద్భుతంగా దేవుడు కడుతూ ఉన్నాడు. ఆయన యెరూషలేమును కట్టువాడు. పడిపోయిన నిన్ను కూడా తిరిగి కట్టగలడు. వారి జీవితాలే చక్కగా కట్టబడితే పరలోకంలో వారు నిత్య నివాసులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నా జీవితాన్ని కట్టు తండ్రి, నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని కట్టు ప్రభువా. అది మనుషుల దృష్టికి విలువగలిగినగా, దేవుని దృష్టికి విలువగలిగినగా ఉండాలి. నా కుటుంబ జీవితం కట్టు. ప్రతి కుటుంబంలో ఏదో అవకతవకలు అయితే కనబడుతూనే ఉంటాయి. కానీ మనం దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు సంపూర్ణుడు కనుక మన అసంపూర్ణత అంతా కూడా తొలగించగలడు కదా. దేవునికి స్తోత్రం. మన కొదువలన్నీ తీరుస్తాడు. కాబట్టి దేవా మా కుటుంబంలో ఉన్న కొదువలన్నీ తీర్చి చక్కగా కట్టు ప్రభు అని దేవుని సహాయం అడగాలి. సంఘం కూడా కట్టబడాలి, మరి సమాజం కట్టబడాలి, దేశం కొరకు కూడా ప్రార్థన చేయాలి. అన్నీ కూడా ఆయన కట్టగలడని, ఆయన యెరూషలేమునే కట్టినవాడు కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన కట్టగలడని విశ్వాసం మనకందరికీ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు అనే కీర్తనలో 77:14 మరి ఒక నామం, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు. దేవుడు అంటేనే నీకు వెంటనే గుర్తు రావాలి ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడని. ఆయన మానవునిలాగా కార్యాలు చేస్తే ఆయనకు దేవుడు అనే పేరు ఎందుకు ఉంటుంది? మానవులు చేయలేని కార్యాన్ని ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక వెన్ యూ బిలీవ్ గాడ్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ దట్ హీ విల్ డూ ఇంపాసిబుల్ థింగ్స్. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ, గాడ్ కెన్ డూ ఇట్. ఎప్పుడైనా నీకు ఒక కార్యం అసాధ్యమని నీకు తోస్తే అనుకోవాలా, ఇది దేవునికి సాధ్యమే, ఇది నాకు అసాధ్యం, కానీ ఎవరికి సాధ్యము? దేవునికి సాధ్యం. హల్లెలూయా. ఒక మనిషిని మార్చడం నీకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. సౌలును పౌలుగా మార్చలేదా? మరి అలాగే నువ్వు ఎవరికి రక్షణ నిమిత్తం ప్రార్థించినప్పుడు కూడా నీ ఆశను కోల్పోవద్దు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడంట. ఎందుకంటే దేవుడు సమస్తము చేయగలడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేయగలడని కీర్తనలు 136:4 ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడని 72వ కీర్తన 18వ హూ అలోన్ కెన్ డూ వండర్స్, నో వన్ ఎల్స్ కెన్ డూ వండర్స్, బికాజ్ యూ హెవ్ టు ట్రస్ట్ హిమ్. ఓన్లీ హీ కెన్ డూ వండర్స్. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన ఒక్కడే చేయగలడు.
ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? ఇది దేవుడు చెయ్యలేడు అని చెప్పడానికి మనకు తరమా? వీలుగా. అంటే నీ జీవితంలో ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన నామం ఇది. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన ఒక్కడే చేయగలడు. నా జీవితంలో నాకు మరి అసాధ్యం అనేది ఆయన సాధ్యం చేస్తాడు అనే విశ్వాసం ఎప్పుడు నీకు కలిగి ఉండాలి. కొన్నిసార్లు స్త్రీలు భర్తల మారుమనసు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కుటుంబంలో శాంతి ఉంటుంది, త్రాగుతూ ఉంటారు, పిల్లలు దారి తప్పుతూ ఉంటారు, ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదు. అయినా ఆ స్త్రీ ప్రభువులో ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకోకుండా నిరీక్షణ కలిగి ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ హోప్ ఇన్ గాడ్స్ మిరకల్. దేవునికి స్తోత్రం. నేను కొన్ని దినాల నుండి ఉదయం లేవగానే ఫస్ట్ థింగ్ ఐ డూ, గాడ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ టుడే. ఈరోజు నేను ఒక అద్భుతాన్ని చూడబోతున్నాను. తప్పకుండా దేవుడు ప్రతిదినం నీకు తన శక్తిని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఉదయం లేస్తూనే టెన్షన్తో లేకుంటే భయంతో లేకుంటే అనుమానంతో లేవకుండా ఉదయం లేవగానే దేవుడు ఈరోజు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నా జీవితంలో గొప్ప అద్భుతం నేను ఈరోజు చూడబోతున్నాను అనే విశ్వాసంతోనే నువ్వు ఆ దినాన్ని ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. స్టార్ట్ యువర్ డే విత్ ఫెయిత్, నాట్ విత్ డౌట్. ఎందుకంటే హీ కెన్ డూ ఎనీ వండర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే ఒక రుజువు ఏంటంటే ఆయన ఒక వివాహంలోనే ఆయన ఒక మహాసూచక క్రియ చేసినాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్యలో మొట్టమొదటి అద్భుతం చేసింది ఒక వివాహంలో. హి డిడ్ ఎ మిరకల్ ఇన్ ద మ్యారేజ్, కానా మ్యారేజ్. అంటే నీళ్ళను ఏం చేసినాడు ఆయన? ద్రాక్షారసంగా మార్చినాడు. రంగు లేదు, రుచి లేదు, సువాసన లేని నీళ్లను ఆయన ద్రాక్షారసంగా, రుచి, రంగు మరి సువాసనతో నిండిన ద్రాక్షారసంగా మార్చినాడంటే చప్పటి చప్పటి బ్రతుకులనంతా దేవునికి మనుషులకు ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాలుగా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ నిరీక్షణ కోల్పోదు. నేను ఎప్పుడు చేస్తాను, క్రీస్తులో ఎంత నిరీక్షణ నీకున్నది అంటే దానికి జవాబు సిలువలో ఆయన చేతులు అటు ఇటు ఉంది కదా, ఇంతగా మరి ఎంతగా నిరీక్షణ అంత నిరీక్షణ నీకున్నది అన్నమాట. యూ కెన్ జస్ట్ కీప్ ఆన్ హోపింగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. హీ విల్ నెవర్ ఫెయిల్ యూ. జీసస్ నెవర్ ఫెయిల్స్. దేవుని స్తోత్రం. ఆయన నమ్ముకొని ఎవరు సిగ్గు పొందినారు, ఆయన నమ్ముకొని ఎవరికి తలవంపులైంది, ఆయన నమ్ముకొని ఎవరు పడిపోయినారు, ఎవరు చెడిపోయినారు, ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. కాబట్టి నమ్మకం ఉంచు. ప్రతిదానికి ఆయన ఇది నమ్మకం ఉంచుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరి ఆయన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చెయ్యాలి. గొప్ప అద్భుతం ఏంటి లోకంలో అంటే ఒక పాపి పరిశుద్ధునిగా మారాడు. గొప్ప అద్భుతం ఏం జరిగింది ఈ లోకంలో అంటే కన్య మరియ యేసు ప్రభువును గర్భం దాల్చడం. అవన్నీ చాలా గ్రేటెస్ట్ మిరకల్స్. సో హీ కెన్ పర్ఫార్మ్ గ్రేట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హోప్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కుంటివారిని బాగు చేయలేదా, గుడ్డివారిని బాగు చేయలేదా, చెవిటివారిని బాగు చేయలేదా, మూగవారు మాట్లాడలేదా, చచ్చిపోయినారు ఇవ్వలేదా, ఆయన ఒక్క మాటతో సమస్తం చేయగలలేదా, గాలి తుఫాను అణిచలేదా. పరిశుద్ధ గ్రంథం 1వ అధ్యాయంలోనే అద్భుతం మీరు చూస్తున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. స్టార్టింగ్ విత్ అ మిరకల్. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 1:3లోనే మిరకల్ చూస్తారు మీరు. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగి. ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో చీకటి ఉంటే, నీ గుండెలో చీకటి ఉంటే, దేవా నువ్వు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు వెలుగు కమ్మంటే ఏమైంది? వెలుగైపోయింది కదా. నా జీవితం కూడా నీ వెలుగుతో నీవు నింపుమని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 3వది ఈరోజు పిల్లలను ఆశీర్వదించువాడని నామము 147వ కీర్తన 13వ వచనంలో. ఇట్స్ అ వెరీ గుడ్ కంఫర్టింగ్ టైటిల్ ఆఫ్ గాడ్. చాలా ఆదరణ కలిగిస్తుంది. ఆయన పిల్లలను ఆశీర్వదించేవాడు. 147:13వ వచనంలో మీరు చూసి ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు ఈ స్థాయికి ఈరోజు ఉన్నారు, సన్మార్గంలో ఉన్నారు అని అంటే కేవలం అది ఎవరి కార్యం అండి? దేవుని కృపనే కదా.
ఆయన కనికరం, ఆయన నీతి పిల్ల పిల్ల తరానికి ఉంటుందండి, యుగ యుగములు ఉంటుందండి. ఆయన కరుణ 1000 తరముల వరకు ఆయన కరుణించువాడని నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 చూస్తే, ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ముఖ్యంగా స్త్రీలు ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో పిల్లల గురించి ప్రార్థించాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. యేసయ్య కూడా బోధించినాడు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. ఎందుకంటే మన భర్తలు ఏదైనా పాపం చేస్తే అది పిల్లల మీదకి వస్తుంది. ఆనాడు యేసు ప్రభువును సిలువ మీద ఎంత హింసించినారు కదా, ఆ రక్తపాతం అంతా కూడా తరతరాలకు ఉంటుందని. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేసుకోండి, ఆ శాపాన్ని తొలగించుకోవడానికి ప్రార్థనే మీకు ఆయుధంగా ఉంది. తండ్రి చేసే తప్పంట 4 తరాలకంట. దేవుడు ఎంత మంచివాడు, ఆయన కనికరమేమో ఎన్ని తరాలంట? 1000 తరాలు. కోపమేమో 4 తరాలు. ఆయన మంచి దేవుడు కదా. ప్రార్థన చేస్తే జాలి కలుగుతుంది, దేవుని కరిగిపోతాడు అన్నమాట. నీ గుండెలో నీ బిడ్డల కొరకున్న ఆశ అది ఏనాడైనా నీ కనులారా నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విల్ డెఫినెట్లీ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. యువర్ ఫెయిత్ విల్ నాట్ గో వేస్ట్. ఇక్కడ ప్రతి దినం ఇలాంటి సేవలు ఇక్కడ జరుగుతుందంటే అది కేవలము దేవుడు వారి పిల్లల్ని ఆశీర్వదించినందుకే కదా. ఆయన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. గుమ్మముల గడియలు బలపరుస్తాడు, పిల్లలను ఆశీర్వదిస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి మనం వాళ్ళకు రెడీమేడ్గా పరిశుద్ధ గ్రంథంలోని 40 ఆశీర్వాదాలు వారి ప్రయాసపడి కూర్చి చేతికిచ్చినా కానీ అది తీసుకొని ప్రార్థన చేసి పొందుకోవాలనే జ్ఞానము లేదు. దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు సేవకుల ద్వారా వెంటనే దాన్ని పట్టుకోవాలి. నీ నెత్తి మీద నుండి దాటిపోతుంది, లేకుంటే అది ఎవరిదో అయిపోతుంది. కాబట్టి బలాత్కారులే పరలోక రాజ్యాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారని ఆ 40 ఆశీర్వాదాలు మరి యూపీఎఫ్ ఆఫీస్లో ఉంది, మీరు పొందుకోండి. ఉదయం లేవండి తల్లులు, అవన్నీ మరి స్వతంత్రించుకోవాలి. పిల్లల కొరకు అన్ని వాగ్దానాలు ఉన్నాయి పిల్లల కొరకు. నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, మరి నీ పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ పిల్లల నోటి నుండి దేవుని మాటలు వస్తుంది. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం. మరి నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొంది, ఇదైతే ఎప్పుడు నేను ప్రతిరోజు నా ప్రార్థనలో ఈ వాగ్దానం అయితే కంపల్సరీ ఉంటుంది. దేవా, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలనేమి నా శరీర బిడ్డలేమి వారు నీ చేత ఉపదేశము పొందాలి. వారి కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా వారికి చెవులకు శబ్దాలు వినబడాలి, పరిశుద్ధాత్మ యొక్క శబ్దం వినబడాలి. బిడ్డ, ఇది నీకు తగదు, ఇది మంచి మార్గం, ఇది శ్రేష్టమైన మార్గం, ఇది చక్కని మార్గం, దీంట్లో నడువు. ఎందుకంటే నేను ఎప్పుడు మరి నా పిల్లల వెనక కానీ మీ వెనక కానీ ఉంటానా? నేను ఉంటాను. కానీ మీకు బోధకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడే, ఉపదేశకుడు. కాబట్టి ఈ వాగ్దానం నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లలను ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ఈ వాగ్దానం చేత మరి దైవ దీవెనలు పొందుకోవాలి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. నువ్వు పిల్లల కొరకు చేసే పెద్ద పెట్టుబడి ఏంటి? ప్రార్థన. నువ్వు ఆస్తిపాస్తులు సంపాదిస్తే క్షణంలో వారంతా తిని నాశనం చేసేస్తారు, ఇప్పుడు అమ్ముకుంటారు, ఇప్పుడు ఏదో దుర్వ్యాపారం చేస్తారేమో. కానీ నువ్వు పెట్టుబడి ప్రార్థన పెట్టినావంటే తరతరాలకు పెట్టుబడి అది. దేవునికి స్తోత్రం. అందుకే చరిత్రలో ఎంతమంది తల్లులు ఉన్నారు వారి పిల్లల కొరకు ప్రార్థన చేసి గొప్ప భక్తులుగా మార్చుకున్నారు కదా. సూజాన్ వెస్లీ 19 మంది పిల్లల తల్లి అంట. ఈ 19 మంది పిల్లల తల్లి ఆమె ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 19 మంది ఇలా పండుకుంటే ఒక్కొక్కరి దగ్గర ప్రార్థన చేసేదంట. ఎంత ఓర్పు, ఎంత సహనం. లేచి 3 పిల్లలకు ప్రార్థన చేయడానికే ఒళ్ళు నొప్పులు, చేత కాదు, ఎంత అలసట. కానీ 19 మంది పిల్లల కొరకు ప్రార్థన చేయాలంటే ఒక్కొక్కరి దగ్గర ఆమె పోయి 19
5 నిమిషాలు చొప్పున ప్రార్థన చేసినా అది ఇట్ ఎక్సీడ్స్ నియర్లీ 2 hours కదా. కానీ ఆమె ఎంత ఓర్పు. మళ్ళీ ఉదయం లేవగానే ఎన్ని టిఫిన్ డబ్బాలు కట్టాలా, 10. ఎన్ని డ్రెస్సులు ఉతకాలా, 10. ఎన్ని ప్లేట్లు తీయాలా రోజుకు, 19 రోజుకు 3 సార్లు అంటే ఎంత ఓర్పు, ఎంత సహనం అండి ఆ తల్లికి. మళ్ళీ ప్రార్థన చేసి గొప్ప గొప్ప భక్తులను తయారు చేసింది. జాన్ వెస్లీ సంఘ స్థాపకుడు, చార్ల్స్ వెస్లీ, ఇలాగూ గొప్ప గొప్ప గాయకులు, సంఘ స్థాపకులు. ఆమె 19 పిల్లలు, ఒక్కరు కూడా నశించలేదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఒక్కడు కూడా తాగుబోతు కాలేదు, ఒక్కడు కూడా వ్యభిచారి కాలేదు, ఒక్కడు కూడా దేవుని మరి విరోధి కాలేదు, ఈ లోకాశంలో కొట్టుకొని పోలేదు. 19 మందిని కూడా దేవుడు గొప్ప భక్తులుగా చేసినాడు. సూజాన్ వెస్లీ దేవుడే కదా మన దేవుడు కూడా. మనం కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క ఆశీర్వాదం నీ పిల్లల్లో నువ్వు చూడాలి. ఆగస్టిన్ అనే ఒక యవనస్తుని కొరకు తల్లి ప్రార్థన చేసిందట. తల్లులు ప్రార్థన చేయాలని, కన్నీళ్లు గార్చాలని దేవుడు మాట్లాడినాడు. మరి ఆగస్టిన్ అనే యవనస్తుడు చాలా పాపి, ఒక పాపి అన్నమాట. అంటే వాడు చేయలేని పాపం లేదు, నేరం లేదు. వ్యభిచారము, వేశ్యాస్త్రీలతో తిరగడం, త్రాగుడు, పేకాట ఇవన్నీ చేసేదాడు. తల్లి మాత్రం, ఆగస్టిన్ తల్లి, దేవా నువ్వు పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు, నాకు ఇచ్చిన గర్భఫలాన్ని దీవించు ప్రభు అని ప్రార్థన చేసి, కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుడు ఆ యవనస్తుని మార్చేసి గొప్ప పరిశుద్ధుడైపోయినట్టు. అందుకే అంటారు సిన్నర్ ఆగస్టిన్ బికేమ్ సెయింట్ ఆగస్టిన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆగస్టిన్ ఏమంటారంటే సెయింట్ ఆగస్టిన్, పరిశుద్ధుడైన ఆగస్టిన్. ఎందుకంటే ఆయన పవిత్రుడైపోయినాడు, తల్లి చేసే ప్రార్థనల ద్వారా పవిత్రుడైపోయినాడు, పరిశుద్ధుడైపోయినాడు. పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడనే విశ్వాసం మనకుందని. కనాను స్త్రీ ఎవరి పాదాలు పట్టుకుందండి? తన కుమార్తెకు దయ్యం పడితే యేసయ్య దగ్గర వచ్చింది. జవాబు పొందుకునే వరకు వదిలిపెట్టలే. అదే పట్టుదల గల ప్రార్థన. ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఈ దినాల్లో ప్రతి ఇంట్లో పిల్లలకు దయ్యం పడుతుంది. ఇంటర్నెట్ దయ్యం, పోర్నోగ్రఫీ అనే దయ్యం, సినిమాలు అనే దయ్యం, షికార్లు అనే దయ్యం. ఎంత కీడుకు గురవుతున్నారు యవనస్తులు. కనుక మనం కూడా పట్టుకోవాలి యేసయ్య పాదాలు. దేవా నా బిడ్డలను పవిత్రమైన మార్గాలు నడిపించి నా పిల్లలకు ఉపదేశం దయచి వారి మీద నీ ఆత్మను కుమ్మరించు. దేవుడు వింటాడు ఆ ప్రార్థన. కనుక నువ్వు ప్రార్థన చేసి వారిని మంచి మార్గంలో, దేవుని మార్గంలో నడిపించాలి. అదే దేవుని చిత్తం. అది అంతవరకు మనం నిద్రపోకూడదు, అంతవరకు మనకు నెమ్మది రాకూడదు. ఎందుకంటే మనం నడిచిన మార్గంలో మన బిడ్డలు నడుస్తేనే కదా, అప్పుడే కదా మన జీవిత గమ్యం సఫలమయ్యేది. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచున్నారని వినుట కంటే అధికమైన సంతోషం నాకు లేదని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను చెప్తూ ఉండగా మీరు చేతులెత్తి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి, శక్తి పొందుకోండి. యెరూషలేమును కట్టువాడు, ఆశ్చర్యక్రియలు జరిగించువాడు, పిల్లలను ఆశీర్వదించువాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు మరి దేవుని నామం చెప్పడానికి నీ దాసురాలు నిలబెట్టుకొని మీరు పలికినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకు ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా మేము కేవలం వాక్యం వినువారు మాత్రం కాకుండా, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్యాన్ని మరి విని దాన్ని గైకొని మా జీవితంలో అది మేము అమల్లోకి తీసుకొని రావడానికి సహాయం దయచేయండి. ప్రతి కార్యంలో నేను నమ్ముకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ప్రతి విధమైన మరి సమయంలో యేసు మీద లక్ష్యం ఉంచుకోవడానికి సహాయం దయచేయండి. ఎన్నెన్నో నామములు నీకు, అది వివరించడానికి మాకు తరం కాదు, వర్ణించడానికి మానవునికి మరి సాధ్యము కాదు. ఆయన కొన్ని నాములతోనైనా నిన్ను ఘనపరచడానికి, మేము తెలుసుకోవడానికి, నీ స్వభావాలు, నీ గుణాలు తెలుసుకోవడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, మా పిల్లల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, యెరూషలేమును కడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నైనా, యెహోవా నిస్సి దేవుడు మాకు విజయం ఇస్తాడని, యెహోవా షాలోమ్ దేవుడే మాకు సమాధానకర్త అని
ప్రభువా మరి ఎన్నెన్నో నామములతో నిన్ను కొనియాడి మేము తెలుసుకొని ఉన్నాము దేవా, నీకు స్తోత్రం. ప్రతి హృదయాన్ని మీరే ప్రభువా బలపరిచినందుకు వందనాలు. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని, వారి సంతానాన్ని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించమని సకల ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.